హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ రుద్రాని. ఫ్రెండ్స్, ఈడు ఎప్పుడు వంటలు చేసుకునేవాడు, పిచ్చి పిచ్చి డ్యాన్సులు వేసేవాడు, ఈరోజు విడిగా మాట్లాడుతున్నాడని మీరు అనుకోవచ్చు. ఫ్రెండ్స్, ఎన్నో సంవత్సరాల నుంచి ఒక వేదన అనేది మనసులో తొలుస్తూ ఉంటుంది. ఒక ఆలోచన, ఒక వేదన. ఇది ఎలా ఎవరితో పంచుకోవాలా అని ఎప్పుడు క్షణక్షణం ఆలోచిస్తూ ఉండేవాడిని. అది ఈరోజు సోషల్ సైట్స్, యూట్యూబ్ పుణ్యమా అని నేను మీతో పంచుకుంటున్నాను. ఫ్రెండ్స్, అయ్యా భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, పేదల పెన్నిధి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి విన్నపం. అయ్యా, ప్రతి రాష్ట్రంలో, భారతదేశంలోని ప్రతి రాష్ట్రంలో ప్రతి రాజకీయ నాయకుడు అందుకునే ఒకటే ఒక నినాదం. అదేంటంటే విద్య వైద్యం, విద్య వైద్యం. ఇదే నినాదం. ఈ నినాదంతో ఎంతమందికి వైద్యం అందుతుంది? గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్తే ప్రతి గవర్నమెంట్ డాక్టరు బయట క్లినిక్ ఉంటుంది. ఇది ఎందుకంటే దీనికి సంబంధించినది నేను ఫేస్ చేశాను. 2016లో నాకు యాక్సిడెంట్ అయినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి చిలకలూరుపేట అనే నుంచి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్స్కి 12 గంటలకి పేషెంట్గా నన్ను ఎత్తుకెళ్తే సాయంత్రం 4 గంటల వరకు కూడా ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. మళ్ళీ అక్కడి నుంచి నర్సాపేట వేరే చౌదరి క్లినిక్కి తీసుకొచ్చారు. అక్కడి నుంచి మళ్ళీ విజయవాడకు రాశారు. 3 చోట్లకి తిప్పారు. ఇలాంటి వైద్యం అందడం వల్ల ఇంకో పేషెంట్ అయితే వైద్యం అందక మరణిస్తాడు. మరి ఆ దేవుడి నా అదృష్టమో మా భార్య చేసుకునే పుణ్యమో తెలియదు, నేను ఈరోజు ఇలా మీతో మాట్లాడగలుగుతున్నాను. నా ఆలోచన అంతా ఒకటే. ఒక దేశ పౌరుడిగా నేను ఈ రోజున ఇలా మాట్లాడగలుగుతున్నాను. మీరు ఆధార్, పాన్ 2 కంపల్సరిగా ప్రతి ఒక్క వ్యక్తికి కావాలి అనే ఒక కంపల్సరీ చేశారు. అలానే దేశం మొత్తానికి వన్ నేషన్ వన్ హెల్త్ కార్డ్ అనే విధంగా పుట్టే బిడ్డ నుంచి రేపో మాపో చనిపోయే పండు ముసలివాడి వరకు ఒక హెల్త్ కార్డుని, ఆధార్ కార్డు ఎలా కంపల్సరీ అయిందో అలానే హెల్త్ కార్డుని కూడా మీరు ప్రొవైడ్ చేసినట్టయితే అతనికి సంబంధించిన పుట్టిన కాడి నుంచి పెరిగాక ఆ రోజు వరకు అతని వయసుకు సంబంధించి ఏం వ్యాధులు వచ్చినాయో, దేనికి సంబంధించి ఏ మెడిసిన్ వాడాడో, అతని బ్లడ్ గ్రూప్ ఏందో, ప్రతి ఒక్క వివరాన్ని అతని హెల్త్ కార్డులో ఎంటర్ చేసినట్లయితే ఈరోజు ఒక హాస్పిటల్లో అడ్మిట్ అవుతాడు. అడ్మిట్ అయిన తర్వాత ఈ విషయం మీ అందరికీ చెబుతున్నాను. ఇది నా ఒక్కడి సమస్య కాదు. ఇది పేద, ధనిక, బిజినెస్ మ్యాన్లు, డాక్టర్లు, రాజకీయ నాయకులు అందరికీ సంబంధించిన విషయం ఇది. ఉన్నోళ్ళు 10 హాస్పిటల్కి వెళ్తారు, పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్తారు, మళ్ళీ ట్రీట్మెంట్ చేసుకుంటారు, సూపర్ స్పెషాలిటీ అంటారు, చేయించుకుంటారు, బయటకు వస్తారు. కానీ మధ్యతరగతి కుటుంబీకుడు గవర్నమెంట్ హాస్పిటల్తోనే ఆగిపోతాడు. ఎందుకయ్యా అంటే, సరే అతని దగ్గర కొంత ధనం ఉందనుకుందాం, ఒక హాస్పిటల్లో అడ్మిట్ అవుతాడు. అయిన తర్వాత అతని కాడ ఉన్న ధనంలో 75% ఈ హాస్పిటల్ అతను లాగేసుకొని మిగతా ఇతను అయిపోతుంది అనగా ఇంకో హాస్పిటల్కి రిఫర్ చేస్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ మొదలు పెడతారు. బ్లడ్ టెస్ట్ అని, ఈసీజీ అని, అదని ఇదని. ఈ హాస్పిటల్లో అతను కింద హాస్పిటల్లో చేయించాడు, మళ్ళీ వేరే హాస్పిటల్కి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెడుతున్నాడు. దానివల్ల కాలయాపన, సమయం వృధా, డబ్బు వృధా. ఆ పేషెంట్ చివరిగా ఇన్ని చేయించుకొని వెళ్ళిన తర్వాత టైం అయిపోయిన తర్వాత ఆ పేషెంటు ప్రాణాలతో ఉండడు. అదృష్టం ఉంటే ఉంటాడు, లేకపోతే ఉండడు. కానీ ఈ రోజున మనం హెల్త్ కార్డ్ అనేది కనుక క్రియేట్ చేసుకోగలిగితే, గవర్నమెంట్ కనుక ఆ రూట్లో కనుక పోగలిగితే, ఈ హెల్త్ కార్డు వల్ల మన యొక్క ప్రాణాలు అనేది నిలబెట్టుకోవచ్చు. అది ఎలా అంటే, మనకు సంబంధించిన ఏదైనా జ్వరం రానియండి, లేకపోతే ఇంకోటి కానీ మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మన యొక్క ఆరోగ్య పరిస్థితిని కానీ, మనం దానికి సంబంధించిన ఏ మెడిసిన్ వాడారని కానీ, దానికి సంబంధించి ఏ ఎక్స్రేలు తీశారని కానీ, ఏ స్కానింగ్ తీశారని కానీ, ప్రతి ఒక్కటి డేటా మొత్తం మన యొక్క హెల్త్ కార్డులో ఎంటర్ చేయాలి.
దానికి గవర్నమెంటు కనుక ఆమోదించి దానికి మనకి ఇప్పుడు ఆధార్కి ఓటీపీ ఎలా వస్తుందో అలానే మన యొక్క హెల్త్ కార్డు నెంబర్ టైప్ చేసినప్పుడు ఓటీపీ ఆ యొక్క హెల్త్ కార్డుదారునికి ఓటీపీ రూపంలో వచ్చినప్పుడు అది చెప్పినప్పుడు మాత్రమే ఆ హెల్త్ కార్డు ఓపెన్ అవుతుంది. అప్పుడు మనం ఏ డాక్టర్ ముందుకైతే వెళ్తామో ఆ డాక్టర్ గారు మన యొక్క వ్యాధి ఎలాంటిదో స్టేటస్ ఏందనేది ప్రతి ఒక్కటి తెలుసుకొని ఇతనికి గతంలో ఏ ట్రీట్మెంట్ జరిగింది, ఏ మెడిసిన్ వాడారు అని చూసుకొని దాని ప్రకారంగా ఇతనికి వెంటనే సత్వరమే ఇతనికి ఆరోగ్యానికి సంబంధించిన మెడిసిన్ అనేది ఇవ్వటానికి ఆస్కారం ఉంటుంది. ఈరోజు మనం ప్రతి మెడికల్ ప్రతి దాంట్లో బేరం ఆడతాం. ప్రతి వస్తువు 10కి ఇస్తావా 20కి ఇస్తావా అంటాం. కానీ ఒక్క వైద్యం కాడకు వచ్చేటప్పటికి మెడిసిన్ మీద ఏ విధమైతే ఎంఆర్పి ఉందో ఆ ఎంఆర్పి మనం మొత్తం పే చేసుకొని తీసుకుంటున్నాం. కానీ దాంట్లో బేరం ఆడం మనం, ఎందుకంటే మన ఆరోగ్యం ముఖ్యం కాబట్టి. కానీ ఇలాంటి మెడిసిన్స్ ఇలాంటివన్నీ దాంట్లో డేటా ఎంటర్ చేసుకుంటున్నప్పుడు ప్రతి ఒక్కటి నల్లధనాన్ని మనం అరికట్టవచ్చు. గవర్నమెంట్కి దీనివల్ల బెనిఫిట్ ఉంటుంది, నల్లధనాన్ని అరికట్టవచ్చు. ఇంకొకటి, ఈ హెల్త్ కార్డు ఉండటం వల్ల దీనికి సంబంధించిన డేటా మొత్తం దాంట్లో ఉంటుంది కాబట్టి మనం మన యొక్క పథకాలు అనగా ఆరోగ్యంకు సంబంధించిన హెల్త్ ఇన్సూరెన్సులకు కానీ లేదా సీఎం రిలీఫ్ ఫండ్ లాంటి వాటి కానీ మనం దానికి మన హెల్త్ కార్డు నెంబర్ ఏదైతే ఉందో దానిలో అది ప్రొవైడ్ చేసినప్పుడు దానికి సంబంధించిన వాళ్ళు హాస్పిటల్స్లో వాళ్ళు ఏ మెడిసిన్స్ వాడారు, ఏ స్కానింగ్లు చేశారు అని ప్రతి ఒక్క రూపాయి దాంట్లో ఎంటర్ చేస్తారు. కాబట్టి మనం హాస్పిటల్స్ చుట్టూ తిరగవలసిన పని లేదు. బిల్స్ కోసం చాలా వాటికి మన సీఎం రిలీఫ్ ఫండ్కి బిల్స్ తెమ్మన్నారని అదని ఇదని 1కి 4 సార్లు తిరుగుతాం హాస్పిటల్స్ చుట్టూ. కానీ ఈ కార్డు మనకి ప్రొవైడ్ చేసినట్లయితే మనకి పెట్టిన ప్రతి రూపాయి దాంట్లో ఎంటర్ చేస్తారు. కాబట్టి ఆ నెంబర్ని మనకి ఇచ్చే సీఎం రిలీఫ్ ఫండ్కి కానీ లేకపోతే మన హెల్త్ ఇన్సూరెన్స్లకు కానీ ఆ నెంబర్ని మన యొక్క హెల్త్ కార్డు నెంబర్ని ఎంటర్ చేసినట్లయితే దాంట్లో మనం తిరగాల్సిన పని లేదు. మనకి రావాల్సిన క్యాష్ ఇమీడియట్లీగా మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. దీన్ని కనుక చేసినట్లయితే ప్రతి ఒక్క మారుమూల గ్రామం నుంచి పైనుంచి కింద మధ్యతరగతి కుటుంబీకుని వరకు వైద్యం అనేది చిట్ట చివరి వరకు చేరుతుంది. దీని వలన మనం మన ఆరోగ్యాలని జాగ్రత్తగా ఉంటాయి. ఈ రాష్ట్రం కాదు, వేరే రాష్ట్రంకి వెళ్ళినా సరే మన హెల్త్ కార్డు అనేది అక్కడ చూపించుకున్నట్టయితే మనకి ఓపీ రాసే ఓపీలో కూడా మన యొక్క హెల్త్ కార్డు నెంబర్నే ఎంటర్ చేస్తారు. ఇక పేరుతో కూడా పని లేదు. మన ఆధార్ లాగా మన హెల్త్ కార్డు నెంబర్ చేస్తే చాలు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సిస్టంలో హెల్త్ కార్డు నెంబర్ కొట్టంగానే మన ఓటీపీ చెప్పగానే మన డేటా మొత్తం ఓపెన్ అయ్యింది. ఓహో, గతంలో ఇతను ఈ ప్రాబ్లంతో ఫేస్ అయ్యాడు కాబట్టి ఇతనికి ఈ పెన్సిల్ ఇంజెక్షన్ కొన్ని చోట్ల పెన్సిల్ ఇంజెక్షన్ కొన్ని వ్యక్తులకు పడదు, కొన్ని మెడిసిన్స్ పడవు. అలాంటివన్నీ దాంట్లో ఉంటాయి కాబట్టి ఆ వ్యక్తికి మళ్ళీ టెస్టులు మొదలు పెట్టకుండా దాన్ని చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఈ హెల్త్ అనే ఈ కార్డు అనేది మనకి నరేంద్ర మోడీ గారు కనుక దీని మీద గట్టిగా నిర్ణయం కనుక తీసుకుంటే మనకి ప్రతి ఒక్క ఆయుష్మాన్ భవ లాగా ప్రతి ఒక్కళ్ళకి ఆయురారోగ్యాలతో భారతదేశంలోని ప్రతి ఒక్క మనిషి ఆరోగ్యంతో జీవిస్తాడు. దీనివలన మధ్యతరగతి వాడు కానీ ధనికుడు కానీ పేదవాడు కానీ మళ్ళీ మనం స్కానింగ్లు చేయించుకొని ఈ హాస్పిటల్ నుంచి ఆ హాస్పిటల్కి స్కానింగ్లు చేసుకొని డబ్బులు పోసి వేలకు వేలు చేసే పని అనేది ఉండదు. మన బ్లడ్ గ్రూప్ కానించి మన బీపీ కండిషన్స్ కానించి ప్రతి ఒక్కటి మన యొక్క హెల్త్ కార్డులో ఎంటర్ చేసేసేస్తారు. ఈ వ్యక్తికి గతంలో ఈ డెసిషన్ ఉన్నాయి, ఈ వ్యక్తికి ఈ మెడిసిన్ వాడితే మంచిది, ఇతని ఆరోగ్య స్థితి ఇలా ఉంది, ఇతని శరీరం కండిషన్ ఇలా ఉంది అనేది ప్రతి ఒక్కటి దాంట్లో ఉంటుంది. కాబట్టి దాని వలన ఎవరికి ఎలాంటి ముప్పు ఉండదు. దీనివలన అందరికీ సేఫ్గా ఉంటుంది. నా యొక్క ఆలోచన మీకు నచ్చినట్లయితే నాకేదో దీని మీద వ్యూస్ వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయి చేస్తామని దాంతో నేనేం వీడియో చేయట్లేదు. నా ఆవేదనని మీతో పంచుకుంటున్నాను. నా ఆవేదన, నా ఆలోచన, నేను ఎప్పటి నుంచో దీని గురించి అట్లా జరిగితే బాగుంటుంది, ప్రజలందరికీ ఇలా వైద్యం అందితే బాగుంటుంది అనే ఆలోచనతో ఉన్నాను. కాబట్టి నేను ఈరోజు మీ ముందు ఇలా యూట్యూబ్ పుణ్యమా అని
నేను ఇలా వీడియో పెట్టగలుగుతున్నాను. నా ఆలోచన మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వండి. ఇది పై రాష్ట్ర దేశ ప్రజలందరూ మన భారతదేశ ప్రధాని వరకు చేరే వరకు షేర్ చేయండి. దీని మీద మనకి సరైన నిర్ణయం కనుక వస్తే మనందరికీ హెల్త్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రతి హాస్పిటల్కి వెళ్ళి మెడికల్ టెస్టులు అని చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఒక హాస్పిటల్లో చేసిన టెస్టులే రెండో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మన ఫైల్ తీసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక కార్డు ఉంటే చాలు, ఆధార్ కార్డు లాగా హెల్త్ కార్డు ఒకటి ఉంటే చాలు మన జేబులో. మొబైల్ ఒకటి, హెల్త్ కార్డు ఒకటి ఉంటే చాలు. దాన్ని తీసుకుని వెళ్తే వాళ్ళు ఓపీలో మన హెల్త్ కార్డు మన ఓటీపీ చెప్పి ఓపెన్ చేస్తే మన డేటా మొత్తం దాంట్లో వస్తుంది. అప్పుడు మన ప్రాబ్లంకి సంబంధించిన మెడిసిన్ వాళ్ళు అందించగలుగుతారు. దీనివల్ల ప్రతి ఒక్క డాక్టర్ కానీ ప్రతి ఒక్క హాస్పిటల్స్ కానీ అందరూ ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తే మన దేశ ప్రజలందరి ఆయురారోగ్యాలతో ఉంటారు. అందరికీ నమస్కారం. జై హింద్.